ఉడత సహాయం. నేరేడు పండ్లు తీసుకొని తన నివాసం ఉంటున్న చెట్టు బొరియ దగ్గరకు వచ్చింది కుందేలు. ఆ పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఉండే కోతి అది చూసింది. కుందేలు మామ, పక్కనే ఉన్న తోటలోంచి బీట్రూట్ దుంపలు తెచ్చి నా చెట్టు త్వరలో ఉంచాను. నాకు కొన్ని నేరేడు పండ్లు ఇచ్చి అవి కొన్ని తీసుకెళ్ళు ఆశగా అడిగింది కోతి. బీట్రూట్ అంటే నాకు ఇష్టమే, కానీ నేరేడు పండ్లు అంటే మరీ ఇష్టం. అందుకనే దాచుకొని అప్పుడప్పుడు తిందామని తెచ్చుకున్నా అంటూ బొరియలోకి వెళ్ళిపోయింది కుందేలు. మరుసటి రోజు కోతి నివాసం ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన కుందేలు, నువ్వింత దొంగవని అనుకోలేదు అంది కోపంగా. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను నిలదీయాలనుకుంటున్నాను అంటూ కుందేలుపైన అరిచింది కోతి. ఇక ఆపు నీ మాటలు. నేను దాచుకున్న నేరేడు పండ్లు తిని తిరిగి నన్నే అంటున్నావా? ఎదురు ప్రశ్నించింది కుందేలు. చాలు చాలు నీ కట్టుకథలు. నేను దాచుకున్న బీట్రూట్ దుంపలు మాయమయ్యాయి. నేను దాచిన విషయం నీకు మాత్రమే తెలుసు. నువ్వే తినుంటావు అంతే కోపాన్ని ప్రదర్శించింది కోతి. అక్కడక్కడే తిరుగుతున్న ఉడత వాటి మాటలు విని నవ్వింది. నవ్వింది. అప్పుడు ఆ రెండిటికి ఉడత మీద కోపం వచ్చింది. ఏంటి, నీకు తమాషాగా ఉందా అని కసురుకున్నాయి. మీరు దాచుకున్నవి ఎలా పోయాయో క్షణమైనా ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకుంటూ తగువులు ఆడుకుంటున్నారు. అందుకే నవ్వొచ్చింది బదులిచ్చింది ఉడత. అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూసాయి అవి. కోతి బావ నేరేడు పండ్లు తిని ఉంటే దాని నాలుక నీలం రంగులోకి ఉంటుంది. కుందేలు మామ బీట్రూట్ తింటే దాని నాలుక పూర్తిగా ఎరుపెక్కి ఉంటుంది. మీ ఇద్దరు ఒకరికొకరు నాలుకలు చూపించుకోండి అంటూ సలహా ఇచ్చింది ఉడత. కోతి కుందేలు వాటి నాలుకలను చూసుకున్నాయి. మామూలుగానే ఉండడంతో ముందు వెనుక ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకున్నామని తలదించుకున్నాయి. తెల్లవారుజామున ఓ పాము మీరుండే చెట్టు దగ్గరకు వెళ్ళటం చూశాను. మీరు దాచుకున్న ఆహారాన్ని అదే తినుంటుంది. అందుకే మీ ఇద్దరి విషయంలో కలుగజేసుకున్నానని చెప్పింది ఉడత. ఉడత అసలు విషయం చెప్పకపోతే మనం ఇద్దరం ఇంకా పోట్లాడుకొని ఒకరికొకళ్ళం శత్రువులు అయ్యేవాళ్ళం. ఇంత దాకా ఎందుకు అసలు? కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఇద్దరము తృప్తిగా తిని హాయిగా ఉండేవాళ్ళం కదా అనుకుంటూ బాధపడ్డాయి కుందేలు కోతి.